ఈ అన్ని విషయాల్లో చర్చకు నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాయచోటి నియోజకవర్గంలో శ్రీకాంత్ ఏ అభివృద్ధి చేశారో ప్రజల ముందుకు వచ్చి చెప్పాలని సవాల్ విసిరారు. 15 సంవత్సరాల రాజకీయ జీవితం చెప్పుకుంటూ వచ్చిన శ్రీకాంత్ లో 5 ఏళ్లు మాత్రమే అధికారంలో ఉన్నారని, ఆ సమయంలో ప్రజల కోసం చేసిన పనులు ఏమిటో వివరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ప్రజాభిమానం చూపించడం దారుణమన్నారు. మొగుడు చచ్చిపోయినా కూడా పిల్లం ఎట్టోట పెంచింతైనా బతుకుతుంది. నువ్వు లేకపోయినా ఇంకో ఆయన లేకపోయినా 5 ఏళ్లలో పనులు జరిగింటాయి. అవన్నీ నీ లెక్కలు వేసుకుంటే మేము ఒప్పుకోం, అవన్నీ ఒప్పుకోం. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, పింఛన్లు ఇచ్చాయి, అందరూ బతకచ్చు. నీవు విప్పుగా ఉన్న కాలంలో చీఫ్ విప్పుగా ఉన్నావు, అది కూడా మంత్రి హోదానే. ఆ 5 సంవత్సరాలు ఏం చేసినావు? మీ ఊర్లో గజేంద్ర రెడ్డికి 13 ఎకరాలు రాసేవాడు అభివృద్ధి అడుగుతున్నా. దిన్నపాడులో ఉండేవానికి నీ చెంచాకు నువ్వు 13 ఎకరాల భూమి కలెక్టర్ ఆఫీస్ కట్టాలనుకుంటే భూమి రాసిచ్చినావు. కన్నులు అట్టపోయి మళ్ళీ ఎన్నిక గవర్నమెంట్ తీసుకునింది. ఇదే అభివృద్ధి అని అడుగుతున్నా. ఏం చేసావు అభివృద్ధి? అన్నమయ్య జిల్లాలో ఫ్రీ హోల్డ్ చేశావు నువ్వు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలుసుకొని గవర్నమెంట్ భూములన్నీ ఫ్రీ హోల్డ్ చేసుకొని రాత్రికి రాత్రి బీదోళ్ళ భూములన్నీ మీ పేర్లతో ఎక్కించుకున్నారు లేదా అని అడుగుతున్నా. వీరభద్ర స్వామి గుడిలో వచ్చి ప్రమాణం చేయండి. సుమారు 500 మంది నాయకుల పేర్లతో భూములు 5 సంవత్సరాల్లో ఎక్కినాయా లేదని అడుగుతున్నా.